నమస్కారం అండి. నేను యజ్ఞేష్ అమిత్రాజ్. సో మొన్నటి నుంచి కూడా మనం 2025లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అది ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారంగా, ఉద్యోగంగా అన్నిట్లో కూడా బాగుండాలి గురుగారు. ఎందుకంటే మీకు పంచాంగ శ్రవణం అనేది మనకి పంచాంగం ఎక్కడన్నా దొరుకుతుంది, కానీ ఈ రెమెడీస్ అనేది ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తాయి మనకి ఇయర్ మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ మనం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇక్కడ మనకి చాలా మంది డౌట్ ఏంటంటే, మరి పరిహారం చేస్తే రత్నం వేసుకోవాలా గురుగారు, రత్నం వేసుకోకపోయినా పర్లేదు అంటే రత్నం కూడా వేసుకోవాలి. ఇదేంటంటే మనకి 7 ముఖ్య గ్రహాలు 2 ఉపగ్రహాలు అంటాం. సో ఇక్కడ 7 షట్చక్రాలు బ్యాలెన్స్ అయ్యేటప్పటికే మేము ఆ రత్నాలనే మేము పర్టికులర్ ఏదో నక్షత్రమో రాసి కాదు, నీ ప్రాబ్లం విన్న తర్వాత దానికి ఎలాంటి రత్నం వేస్తే లేదా రుద్రాక్ష వేస్తే లేదంటే ఏమైనా యంత్రం మీకు ప్రిపేర్ చేసిస్తే బాగుంటుందో మేము డిసైడ్ చేస్తాను అనమాట, అంటే నా వరకు. సో మనం ఈరోజు తెలుసుకోబోయేది ఏంటంటే మీనరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే మీరు ప్రతినిత్యం కూడా మీరు ఏమంటాం, మన దానిమ్మ, ఇప్పుడు ఏదైతే మనకు దానిమ్మకాయ ఒకటి తీసుకోండి, అది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ దీపారాధన. లేదనుకుంటేనేమో మీరు టెంపుల్లో ఎక్కడైనా చేయొచ్చు. ఇంట్లో చేసుకోండి బెస్ట్. ఇంకా టెంపుల్లో అది ఏం చేస్తున్నాం ఇది ఏం చేస్తున్నాం అని కొంచెం అబ్జెక్షన్ చెప్తారు. సో ఒక దానిమ్మకాయ తీసుకో, దాన్ని 2 పీసెస్ చేసి దాంట్లో లోపల మొత్తం గింజలు తీసి అవన్నీ క్లీన్ చేసి చిన్నది తీసుకో, వాటిల్ని ప్రమిదలాగా చేసుకొని వాటిల్లో దీపారాధన చేయి, ఎరుపు రంగు ఒత్తు వాడటానికి ప్రయత్నం చేయి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఇబ్బంది అనేది నీకు ఉండదు. ఇది ఒకటి పరిహారం. దాంతోపాటు నువ్వు కుదిరితే ఏంటంటే, నేను ఇంతకుముందు ఒకటి రాశి వారికి చెప్పా, ధనం నిలబడాలి అంటే ఏదైనా మసాలా ఐటమ్ ఏదైనా టెంపుల్ ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఎవరు? మీనరాశి వారు 2025లో మసాలా ఐటమ్ ఏదైనా సరే కానీ అక్కడ గుళ్ళో వాడటానికి ఇస్తారు కదా, ఆ తాలింపు వేసేది ఏదైనా సరే కానీ అక్కడ ఇచ్చేసి టెంపుల్లో నీకు కుదిరినప్పుడల్లా ఇవ్వు. దాని పరంగా ఆర్థిక పరంగా మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే గురుగారు, నేను మరి వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో నాకు మంచి డెవలప్మెంట్ కావాలంటే, ఒకవేళ నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నీ దగ్గర పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్యం కూడా కొంచెం బట్టలు ఇప్పి, అలాగే వాళ్ళకి ఏదైనా చెప్పులు బట్టలు ఇప్పటానికి ప్రయత్నం చేయి. నీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా నీ షాప్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా బట్టలు కొని చెప్పులు కొని, ఖచ్చితంగా బట్టలు చెప్పులు ఇచ్చినట్లయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి 2025లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒకవేళ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గురుగారు అనుకుంటే, ఒకటే, ప్రతి నిత్యం కూడా స్ట్రీట్ డాగ్స్కి సేవ చేయడానికి ప్రయత్నం చేయి. ఏదైనా స్వీట్ ఐటెం పెట్టు, వాటికి కొంచెం పెట్టి, ఎక్కువ క్వాంటిటీ పెట్టినా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఏదైనా స్వీట్ ఐటెం ఏదైనా కొంచెం పెట్టడానికి ట్రై చేయి. ఆటోమేటిక్ ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో నేను వర్క్ చేస్తున్నాను గురువు గారు అనుకుంటే, ఎక్కడైనా సరే కానీ నీకు సరౌండింగ్స్ దగ్గర ఎక్కడైనా ఒక జామున్ చెట్టు నాటడానికి ప్రయత్నం చేయి. నర్సరీలో చెప్పు, ఇమీడియట్లీ దొరకకపోయినా చెప్పు వాళ్ళకి, నాకు జామున్ చెట్టు కావాలి, నల్ల జామున్ చెట్టు వస్తుంది, జామున్ చెట్టు అయినా పర్లేదు, లేదా మేడి చెట్టు అయినా పర్లేదు, రెండిట్లో ఏదైనా చెట్టు ఎక్కడైనా పార్క్లో నాటడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే పార్క్లో మనం రెమెడీ చేసేటప్పుడు ఏంటంటే, ఒకటి కేతు బుధుడు ఇద్దరు బాగుపడతారు. ఆటోమేటిక్ కేతు ఏంటిది, రవిని ఆటోమేటిక్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేది ఎప్పుడైతే కేతు నెగిటివ్లోకి వెళ్తాడు. అందుకని మీ గవర్నమెంట్ సెక్టర్లో ఇబ్బందులు వస్తాయి. సో ఆ చెట్టు అనేది అక్కడ నాటి దానికి మీరు వెళ్ళినప్పుడల్లా కొంచెం నీళ్లు పోస్తుండండి, ఆటోమేటిక్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. దాంతోపాటు ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో, నువ్వు ఒకటే, నీకు ఒక కంటిన్యూ ఒక 5 వీక్స్ ఏం చేయాలంటే, ప్రదోషకాలంలో అరటి చెట్టు దగ్గర దీపం పెట్టు, నెయ్యితో దీపం పెట్టు. దీపం పెట్టేటప్పుడు కూడా ఏం చేయాలంటే, దాంట్లో ఒక 2 ఇలాచీని ఒక దెబ్బేసి, ఆ 2 ఇలాచీని దాంట్లో వేసి, దాంట్లో నెయ్యితో దీపారాధన చేయి. నువ్వు మనస్ఫూర్తిగా ఏదైతే స్వీట్ ఐటెం తింటావో ఆ తమలపాకులో అక్కడ నైవేద్యం పెట్టి, ఇది కంటిన్యూ ఒక 5 వీక్స్ చెయ్యి. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ మమ్మీయో డాడీనో చేయమని చెప్పు, నెలకు ఒకసారి చేయమని చెప్పు, ఆటోమేటిక్ నీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ వివాహము ప్రయత్నాలు మనం చేస్తున్నాం గురుగారు అనుకుంటే, ఒకటే, పసుపు కారం పొడి, ఈ 2, పసుపు కారం పొడి ఏం చేయాలంటే, ఒకవేళ 2 కూడా దంచిపిస్తే మార్కెట్ నుంచి కొనుక్కురా, ఈ 2 కూడా తీసుకొచ్చి కొట్టిపిచ్చి
ఎక్కడైనా సరే కానీ గుళ్ళోకి ఎవరైనా అవసరమైన వ్యక్తులకు ఇచ్చేసే ఎవరికన్నా ఇవ్వు. ఈ కంటిన్యూ ఏంటంటే కుదిరితే మనకి ఒక హాఫ్ కేజీ ఒక 5 గురువారాలు ఇచ్చేసి ఎవరికైనా గురువారం కానీ మంగళవారం కానీ ఇచ్చేసి ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఇక మీ పాప వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అట్లా ఇస్తుండండి. ఆ పాప అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మంచి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఇది మీనరాశి వారు వివాహపరంగా చేసుకోవాల్సింది 2025లో. సో ఇలాంటివి ఎన్నో రెమెడీస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నా దగ్గరికి చిన్న సక్సెస్ స్టోరీ ఇది. నా దగ్గరికి ఒక ఆయన మంచి బిజినెస్ పర్సన్. ఆయనకి సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, అసలు ఏం తినడు, చేయడు. కానీ లాస్ట్ 2.5 years నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఏమైంది గురుగారు ఇట్లా? నాకు చాలా బాగుంది, నేను పొద్దున్న లేస్తే పూజలు చేస్తాను, తీర్థయాత్రలకు వెళ్తాను, అన్నీ చేస్తాను, బాగుంది. ఈ 2.5 years నుంచి ఉన్నట్టుండి డౌన్ అయింది అన్నారు. అయితే నేను ఒకటే అన్నా, ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏమైనా నిద్ర చేశారా? లేదనుకుంటే మీకు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చడం జరిగిందా అంటే 2 జరిగాయి. వాళ్ళు ఒక దగ్గర చనిపోయిన దగ్గరికి వెళ్ళారు, అక్కడ నిద్ర చేసి వచ్చారు. వీళ్ళింటికి ఒక ఆయన, వీళ్ళ చుట్టాల దిక్కెళ్ళి ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయాడు 2-3 years బ్యాక్. సో ఇక్కడ ఏం చేసిందంటే ఆ వ్యక్తి వచ్చి వీళ్ళ ఇంట్లో నిద్ర చేశాడు, వీళ్ళు వెళ్ళి అక్కడ నిద్ర చేశారు 2. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఒకటే అన్నా, మనీ అయిపోతుంది, స్టక్ అయిపోతుంది, లేనిపోని ఎలిగేషన్స్ పడుతున్నాయి. ఫ్యామిలీ చాలా మంచి బిజినెస్ పర్సన్, ఎలిగేషన్స్ పడుతున్నాయి గురుగారు అంటే నేను ఒకటే అన్నా, ఇంట్లో వాళ్ళకి చాలా కొంచెం పెద్ద ఇల్లే, దాదాపు 500 yards ఉంటుంది, అందులో 300 yards వాళ్ళు కట్టుకున్నారు, మంచి గార్డెన్ వీడెన్ అంతా అరేంజ్ చేసుకున్నారు. నేను ఒకటే మాట అన్నా, ఆగ్నేయ మూల, నీ ఇంట్లో ఆగ్నేయ మూలలో ఏదైనా పెద్ద చెట్టు ఉందా అంటే ఉంది సార్ గురుగారు, అక్కడ అరటి చెట్టు ఒకటి పెట్టించామన్నా. ఆ సరౌండింగ్స్లో ఆ అరటి చెట్టు ఏదైతే కొబ్బరి చెట్టు సంథింగ్ అన్నారు, ఆ చెట్టు దగ్గర సరౌండింగ్స్లో ఒక్కసారి తోపించి చూడండి అక్కడ అని నేను అన్నా. అక్కడ తవ్వి చూసేసరికి ఇంత కుండ పెట్టారు అక్కడ. వీళ్ళకే తెలియదు చూడండి, మళ్ళీ ఇంట్లో పన్నులు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ తెలీదు ఇంత కుండ వెళ్ళింది. అది ఆ మొత్తం ఇంటికెళ్ళి పెట్టున్నాయంట. ఇమీడియట్లీ వాళ్ళు ఫోన్ చేసి నాకు వీడియో కాల్ చూపించి, ఇట్లా వెళ్ళింది గురుగారు, ఏం చేయమంటారు అంటే, ఏం సింపుల్, ఏం చేయొద్దు, దాన్ని పట్టుకోండి, ఏం కాదు, దానికి ఇన్ని రోజులు అక్కడే ఉంది కాబట్టి తీసుకోండి, అది ఆ గుంత అట్లనే వదిలేయండి, అది తీసుకోండి, తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కానీ మీరు చెరువు కానీ సముద్రం ఒడ్డు ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఓ మట్టి పాత్రలో మట్టి వేసేసి బట్టలు కట్టుంది, అది వేసేసి దాన్ని బొగ్గుల మీద కాల్చేయండి. దాని మీద కుదిరితే ఏంటంటే 2 నిమ్మకాయలు మీ తలపై నుంచి తిప్పేసి కుండ మీద పెట్టేసి కాల్చేయండి అని చెప్పాను. కాల్చేసేది, ఆ కాల్చేసిన తర్వాత జలప్రవాహం చేసేయండి, ఎక్కడ వెనక తిరిగి చూడకుండా చక్కగా ఇంటికి రండి అని చెప్పిన. ఎక్కడైతే వీళ్ళు వస్తువులు పెట్టారో మరి అది కూడా శుద్ధి చేయాలి కదా. వాడు తాంత్రికంగా చేసింది కాబట్టి మనం కూడా తాంత్రికంగా చేయాలి శుద్ధి. ఎట్లా చేయాలి అనుకుంటే ఏం చెప్పామంటే, ఒకటి నువ్వు ఎక్కడైనా షాప్కి వెళ్ళు, ఆ రోజు మేకని కట్ చేసినప్పుడు కొంచెం బ్లడ్ తీస్తారు వాళ్ళు, ఆ బ్లడ్ కొంచెం తెచ్చుకో, ఒక పాత్ర ఒకటి తీసుకో, ఒక 200 grams రైస్, దాంట్లో లిక్కరు, ఈ కొంచెం బ్లడ్, అలాగే కుంకుమ, ఎర్ర కుంకుమ వేసి మిక్స్ చేసి అక్కడ దాంట్లో జల్లేసి మంచిగా ధూపం చూపించేసి 24 hours తర్వాత దాన్ని క్లోజ్ చేసేయమని చెప్పాను. అది క్లోజ్ చేసేసారు. నేను ఒకటే అన్నా, ప్రతినిత్యం ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇంట్లో నువ్వు ప్రతినిత్యం ఒక పని ఏం చేయాలంటే, ఎవ్రీ మంత్, అంటే ఆయన జాతకంలో కూడా ఉంది అది, 4వ ఇంట్లో శని, 9వ ఇంట్లో కూజ, 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల నేనేం చెప్పానంటే, ఎవ్రీ మంత్ ఎవరైనా సరే కానీ స్వీపర్ వర్కర్ ఎక్కడ వర్క్ చేసినా, అయితే ఆయన ఏమన్నాడంటే, మా ఫ్రెండ్ ఇది వైన్స్ ఉంది అంటే, నేను అన్నా, నెలకు ఒక్కసారి నీ ఇంట్లోకి ఒక ఎంతో క్వార్టర్, ఒక హాఫ్ బాటిల్ తీసుకురా, దాన్ని 24 hours మీ ఇంట్లో ఉంచండి, ఉంచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి దానం ఇచ్చేయి. ఎవరికైతే స్వీపింగ్ వర్క్ చేసేటోళ్ళు ఉన్నారో, లేదనుకుంటేనేమో బట్టతలు ఎవరికైతే ఉందో వాళ్ళకి ఏం చెప్పారు, ఆటోమేటిక్ వితిన్ 2 monthsలో వాళ్ళకి ఆ చేంజెస్ అనేవి కనపడ్డాయి. కాబట్టి మనం ఎక్కడ ఏది వాడాలి అనేది తెలియాలి మనకి. అందుకనే మనం ప్రతినిత్యం కూడా అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మీనరాశి వారు కూడా ఈ యొక్క పరిహారాలు చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.